హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. మన తెలుగు వాళ్ళతో సమానంగా ఒక మలయాళం మూవీ దిగిందంటే చెప్పుకోతగ్గ విషయమే. అలా అని వాళ్ళ మలయాళంలో పెద్ద సూపర్ స్టార్స్ ఏం కాదు. కథను నమ్ముకొని వస్తే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని ఆ టీమ్ యూనిట్ ఏం చేసిందంటే మన హీరోలతో సమానంగా నిన్న శివరాత్రి రోజు సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ ఎలా ఉందనేది ఈ మూవీ రివ్యూలో తెలుసుకుందాం. అయితే ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు నాతో చిన్న విన్నపం. ఈ మూవీ రివ్యూస్ అనేవి మా అభిప్రాయం బట్టి మేము చెప్తాం. మా అభిప్రాయాన్ని మీరు గౌరవించి అలాగే మీరు థియేటర్స్ లోకి వెళ్ళి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ మీరు చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ కోసం చెప్పాలంటే ఇది ఒక యూత్ఫుల్ ఫన్ అండ్ లవ్ స్టోరీ. ఈ మూవీలో హీరో పేరు సచిన్. ఈ సినిమాలో హీరోకి దరిద్రం మామూలుగా ఉండదు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. అలాగే యూకే వెళ్ళడానికి వీసాకి అప్లై చేస్తే వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. ఇంటికి వచ్చి పేరెంట్స్ తో కూర్చొని మాట్లాడదామంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ కి ముందు నుంచి గొడవ అవుతుంది. 1 year దగ్గర నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఇలా ఇన్ని సమస్యలతో నిరాశపడుతుంటాడు హీరో. యూకే పాస్పోర్ట్ వచ్చేలోపు హైదరాబాద్ కి వెళ్లి గేట్ కోచింగ్ లో జాయిన్ అవుతారు హీరో ఫ్రెండ్ సచిన్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు కలిపి ఒక పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లిలో సచిన్ రేణుని చూస్తాడు. రేణు అంటే హీరోయిన్. మనోడు చూసి చూడంగానే అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. అయితే రేణు సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంటది. అయితే రేణుకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆది. తనే ఆ గ్రూప్ కి లీడర్ గా వర్క్ చేస్తుంటాడు. రేణు ఆది ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూసి సచిన్ వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారేమో అనుకుంటాడు. సచిన్ అనుకున్నట్టే ఆదికి రేణు అంటే ఇష్టం, సచిన్ కి రేణు అంటే ఇష్టం. రేణు వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రేమించినన్నదే ఈ సినిమా స్టోరీ. కాలేజీలో ఫస్ట్ సచిన్ బ్రేకప్ తో ఈ మూవీ ఎమోషనల్ గా వెళ్తుంది. సచిన్ హైదరాబాద్ కి కోచింగ్ కోసం వెళ్తాడు. ఈ సినిమా అంతా ఇక్కడి నుంచి తిరుగుతుంది. రేణుని ఇద్దరు లవ్ చేస్తుంటారు, సచిన్ ఇంకా ఆది. అయితే వీళ్ళిద్దరికి ఒకరంటే పడదు. వీళ్ళు 2 బ్యాచ్లుగా విడిపోతారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవల్ని, ఎమోషనల్ సన్నివేశాలను కూడా వినోదాత్మకంగా చూపించారు. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా రేణుని ఎలా ప్రపోజ్ చేయాలనే దాని మీద సాగిపోతుంది. ఇంక ఈ సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సచిన్ ఇంకా ఆది రేణుని ప్రపోజ్ చేయడం తోటి ఈ సినిమా కొంచెం ఎమోషనల్ గా ముందుకు సాగుతుంది. ఇలా సెకండ్ హాఫ్ లో ఫన్ ఇంకా ఎమోషనల్ ఈ రెండు ఉండడం వల్ల ఆడియన్స్ ఈ మూవీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ సీన్ లో సచిన్ ఇంకా రేణు వీళ్ళిద్దరిని కలిపే విధానం మనందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమా చూసినప్పుడల్లా మనకి డబ్బింగ్ మూవీలా అనిపించదు, ఒక మంచి తెలుగు మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రేమల మూవీ కేవలం యూత్ కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చడానికి కావాల్సినన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ మూవీ కోసం నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ థియేటర్స్ లో చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మంచి మూవీ చూసామనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని టాపిక్స్ ఇలాంటివి కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.